వీడేంట్రా బాబు 2 కొబ్బరితోలు అయితే తీసుకుని ఆ బకెట్ లోపు ఉండే నీళ్ళలోపు అయితే 2 కొబ్బరితోలు అయితే ముంచి మళ్ళీ పైకి అయితే తీసి మళ్ళీ అదే 2 కొబ్బరితోలు ఆ బకెట్ లోపు అయితే ముంచి మళ్ళీ పైకి అయితే తీసి ఆ 2 కొబ్బరితోలు అయితే అక్కడ ఉండే ఇచ్చికైతే ఫటా గట్టిగా అయితే కొట్టాను. అక్కడ కనబడుతుంది పైన సీలింగ్, ఆ సీలింగ్ ఏదో వర్క్ అయితే చేయనడికి ఐరన్ హెచ్ ప్రేమ్ల గోవా కూడా కట్టాను, కర్రల గోవా కట్టాను. కట్టిన కర్రల గోవలో కర్ర మొక్క అయితే సన్నగా ఉన్నదనమాట. ఆ సన్న కర్ర మొక్క మీద వాళ్ళు తడకేసుకొని ఒక 3-4 పైకి ఎక్కి పని చేశారనుకో, మన దృష్టమో వాళ్ళ దృష్టమో బాగోలేక కింద పడిపోనరు అనుకో, ఎవరికి నష్టమో మనకే కదా, ఎందుకంటే కర్రగా కట్టింది మనమే కదా, ఎందుకు ఆ బాధ. అందుకోసమే మొక్క ఒకసారి అయితే తీసుకుని అవతల క్రాస్ మీద అయితే వేసి తోడైతే తీసుకుని ఆ కర్రకైతే బిడేసి ఆ కర్ర చుట్టూ అయితే రప్ప తోడైతే తిప్పేసి ఆ 2 కర్రలకి తోడైతే గట్టిగా కట్టేసాను. మళ్ళీ ఇంకో తోడు తీసుకున్న కర్రకైతే బిడేసాను. ఆ తోడు గిర్రా 2 కర్రల చుట్టూ అయితే తిప్పేసి ఆ తోడు ఆ కర్రకి గట్టి కట్టేసాను. తడకైతే ఆ 2 కర్రల మొక్క మీద తీసానా. నేను ఆ తడక మీదకి ఎక్కి 2 గింతలు గింతేనా. నెంబర్ 1 క్వాలిటీ మీద అయితే ఉన్నది. వాళ్ళు బ్రహ్మాండంగా పని చేసుకోవచ్చు. అస్సలు తగ్గేదేలే. నమస్తే అన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా.